వన్ 1 2 3 4 5 ఇన్ని కమ్మలు ఉన్నాయి నా దగ్గర. ఇన్ని కమ్మలు పెట్టుకొని ఇప్పటి వరకు నేను ఇన్ని దాంట్లో అసలు ఎక్కువ ఏవి యూజ్ చేయలేదు. ఇన్ని ఏం చేసుకోవాలో అర్థం అయితలేదు. సో నాకు గుర్తుకొచ్చింది ఒక వీడియో చేస్తే మంచిగా ఉంటదని, మీకు కూడా నా కమ్మలు చూపించినట్టు ఉంటది. సో ఫస్ట్ ఒక చిన్న డబ్బాతో స్టార్ట్ చేద్దాం మనం. ఇది నేను రీసెంట్ గా మీషోలో పర్చేస్ చేసుకున్నా, చాలా బాగుంది. బట్ ప్రైస్ వైజ్ నాట్ ఓకే అనిపించింది. సో ఫస్ట్ నా గోల్డ్ అంటే వెస్ట్రన్ కమ్మలు చూద్దాం. తొందరగా చూపిస్తా, ఎక్కువ టైం వేస్ట్ అస్సలు చెయ్యా నేను. ఇవన్నీ ఎక్కడెక్కడో పడేసినవి ఉన్నాయి. ఫస్ట్ ఈ హుక్స్ ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ ఈ హుక్స్ ఉన్నాయి. వెస్ట్రన్ డ్రెస్సెస్ పైన ఫ్రాక్స్ అలాంటి వేసుకున్నప్పుడు ఇవి చాలా మంచిగా అనిపిస్తాయి. నెక్స్ట్ మళ్ళీ హుక్స్ ఉన్నాయి, ఇట్లా స్టోన్స్ వి ఉన్నాయి ఇవి. దెన్ తర్వాత మళ్ళీ హుక్స్ ఉన్నాయి, ఇవి ప్లెయిన్ ఉన్నాయి, ఇవి కొంచెం ఇట్లా డిజైన్డ్ ఉన్నాయి, ఇవేమో స్టోన్స్ ఉన్నాయి. సో హుక్స్ ఇవి 3 ఉన్నాయి నా దగ్గర. దెన్ ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఇవి బీచ్ వేర్, పార్టీ వేర్స్ కి చాలా మంచిగా అనిపిస్తాయి. నైట్ పబ్స్ కి, క్లబ్స్ కి వేసుకుంటే. ఇవి ఎందుకు తీసుకున్నానో ఇప్పటి వరకు తెలియదు. ఒక 2 సార్లు ఏమో పెట్టుకున్న, తర్వాత ఎప్పుడు పెట్టుకోలేదు నేను. ఇంకా చిన్న హూప్స్ ఉన్నాయి, ఇట్లా చిన్న మన జీన్స్ పైన, టాప్స్ పైన చాలా మంచిగా అనిపిస్తాయి. ఇట్లా కుర్తీస్ పైన పెట్టుకుంటే ఇట్లా ఉంటాయి. ఇవి నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంచిగా వచ్చినాయి. క్వాలిటీ అయితే సారీ. మళ్ళీ హూప్స్ ఉన్నాయి నా దగ్గర. ఇట్లా వైట్ బీడ్స్ తో తీసుకున్న పర్ల్స్ వి ఫ్రాక్స్ పైన చాలా మంచిగా అనిపిస్తాయని. నా దగ్గర ఎక్కువ మ్యాక్సీ డ్రెస్సెస్ ఉన్నాయి కాబట్టి దాని మీద చాలా మంచిగా అనిపిస్తాయి. తర్వాత క్యూట్ హార్ట్ షేప్ ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి ఇవి. ఇంకొక జోడి కమ్మలు. దెన్ తర్వాత ఇట్లా లీఫ్, ఇది నేను జూడియోలో తీసుకున్నా. ఇట్లా ఇవి కూడా నార్మల్ జీన్స్ కి, మనం రెగ్యులర్ జీన్స్ టీ షర్ట్స్ పైన చాలా మంచిగా అనిపిస్తాయి ఇవి. తర్వాత ఇలా ఉన్నాయి, ఇవి ఫ్లవర్ టైప్ లో. ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, బాడీ కాన్ డ్రెస్సెస్. ఇవి నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిండ్రు అన్నమాట, ఇలాంటి స్మాల్ చిన్న లీఫ్. ఇప్పుడు ఈ బాక్స్ లో ఉన్న ఇయర్ రింగ్స్ అని చూపిస్తా. దీంట్లో మాక్సిమం అన్ని థ్రెడ్ ఇయర్ రింగ్స్. ఇవి నాకు అది పరేషానురా సాంగ్ చూసినప్పటి నుంచి నాకు ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం. సో ఇవి నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు కలెక్ట్ చేసిన, అంటే నేను 9th క్లాస్ లో అట్లా ఉన్నప్పుడు కొని పెట్టుకున్నా. ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టుకోలేదు, ఒక్కసారి ఏమో పెట్టుకున్నా. ఫస్ట్ ఈ కలర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా, బీచ్ వేర్ కి చాలా మంచిగా అనిపిస్తుందని. అవి కొనడమే తప్ప నేను బీచ్ కి ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఒకసారి వైజాగ్ వెళ్ళినా కానీ బీచ్ వెళ్ళాలి, అట్లా ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇవి తీసుకున్నా. ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఈ రెండు సేమ్ సిమిలర్ ఉంది, బట్ కలర్ ప్యాటర్న్ చేంజ్ ఉంది. తర్వాత ఇవి నా ఫేవరెట్. ఇవి నా ఒకటి బర్త్డే డ్రెస్ ఉంది ఎల్లో, దానిపైన స్టైల్ చేసిన, చాలా మంచిగా అనిపించినాయి ఇవి. ఇంకా తర్వాత ఇవి ఎందుకు తీసుకున్నానో తెలియదు, తీసుకున్నప్పటి నుంచి అట్లనే పడి ఉండి ఇరిగిపోతుంది తప్ప నేను ఇప్పటి వరకు పెట్టుకోలేదు. తర్వాత ఈ పింక్ కూడా నా ఫేవరెట్. ఒక్కసారి నేను పెట్టుకున్నా, అదే రోజు ఇంకొకటి పోయింది, ఎట్టిపోయిందో ఇప్పటి వరకు దొరకలే. బట్ ఈ ఒక్కటి నాకు నచ్చిందని అట్లానే సేవ్ చేయాలి. సో ఈ బాక్స్ లోనైతే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ బాక్స్ చూపిస్తా. ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. ఇవి నేను 800 కి తీసుకున్నా. ఇవి నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్. ఇవి ఎంత వెయిట్ ఉంటాయి అంటే, కానీ ఇవి పెట్టుకుంటే ఎంత అసలు లుక్ చేంజ్ అయిపోతుంది. చాలా బ్రైడల్ లుక్ కానీ, రిసెప్షన్ పార్టీ ఏ లుక్ అయినా ఇవి చాలా నాకు ఇష్టం. బట్ ఇవి నా ఫ్రెండ్ కి ఇచ్చిన, సో తను హల్దీకి పెట్టుకున్నది, ఇట్లా అయిపోయింది ఇదంతా. దీని బీట్స్ కూడా పోయినాయి. ఐ ఫెల్ సో బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ నో వేస్. ఇవి నాకు చాలా ఇష్టం, నేను పెట్టుకున్నా. మనకి ఇష్టమైన ప్రోడక్ట్స్ ఏవైనా ఖరాబ్ అయితే అఫ్ కోర్స్ కొంచెం బాధ అవుతుంది. నెక్స్ట్ ఈ బాక్స్ లో ఏమున్నాయో చూపిస్తా. ఈ బాక్స్ లో మాక్సిమం నా చైన్స్ ఉంటాయి. చైన్స్ నా దగ్గర ఎక్కువ లేవు, జస్ట్ 2-3 ఉన్నాయి, చూపించేస్తా అవి కూడా. ఇది ఇన్విజిబుల్ చైన్ ఇప్పుడు వచ్చినాయి కదా ఇట్లా. సో ఇదొకటి. అండ్ ఇది నేను రీసెంట్ గానే తీసుకున్నా, నేను ఎక్కువ వేసుకోను, ఇక్కడ వేసుకుంటే నాకు ర్యాషెస్ అవుతాయి. ఇది ఒక చైన్, ఇది ఒక సెట్ తీసుకున్నా నేను లాస్ట్ ఇయర్. మా దగ్గర చుట్టాల మ్యారేజ్ ఉండే అని ఇది ఒక సెట్ తీసుకున్నా. ఈ కలర్ కూడా చాలా బాగుంది అని తీసుకున్నా. దానిపైన ఇయర్ రింగ్స్ ఇవి వచ్చినాయి.
ఇవి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఒక 2-3 టైమ్స్ స్టైల్ చేసిన, చాలా మంచిగా యూనిక్ గా అనిపించినాయి. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు తీసుకున్న ఈ హారం నేను, ఇది బ్రైడల్ వేర్ లాగా ఉంటది. అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది పెట్టుకుంటారు ఇలాంటివి. సో ఇది ఒకటి తీసుకున్నా నేను. చాలా హెవీ అనిపిస్తుంది పెట్టుకున్నప్పుడు. ఇది ఇప్పుడు ఇరిగిపోయింది, నో యూస్, పక్కన పెట్టేస్తున్నా. ఈ హారం అయితే అందరికీ తెలిసే ఉంటది, మీషోలో చాలా మంది తీసుకున్నారు. బట్ నేను కూడా ఇది మీషోలోనే తీసుకున్నా. చాలా బాగుంది, బట్ చాలా వెయిట్ అనిపిస్తది. అందుకే నేను ఎప్పుడు కూడా పెట్టుకోలేదు, కొని అట్లనే పడేసిన. అండ్ ఇదే పాపడ విల్ల. ఎప్పుడు పెట్టుకోలేదు, ఇట్లానే ఉంది, దానిపైనే వచ్చింది అది కూడా. అండ్ అంతే, ఇది ఒక చిన్న పర్ల్ మాల అనుకుంటా, అంతే. అండ్ అంతే, దట్స్ ఆల్ అబౌట్ మై చైన్స్. ఇంకా నా దగ్గర చైన్స్ ఏం లేవు ఎక్కువ. ఇంకా 2-3 ఉన్నాయి, మా సిస్టర్ మా కజిన్స్ వాళ్ళు తీసుకున్నారు. మర్చిపోయినా, ఇది కూడా ఒక చైన్ ఉంది, ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఒకసారి ఈ చైన్ కూడా నాకు చాలా ఇష్టం, ఇన్విజిబుల్, ఇట్లా మంచిగా లుక్ కనిపిస్తుంది ఇది వేసుకుంటే. నా రీసెంట్ బర్త్డే రోజు నేను, నా బర్త్డే కానీ ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్న, స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్. ఇవి చాలా బాగున్నాయి. బట్ సారీ ఫర్ ది సౌండ్ డిస్టర్బెన్స్. ఈ స్టోన్ ఇలా ఎందుకు ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. ఎనీహౌ నాకు ఇది చాలా నచ్చినాయి, ఇవి తీసుకున్నా. చాలా యూనిక్ గా అనిపిస్తుంది ఇది పెట్టుకుంటే. కొంచెం క్లాసీ వైబ్స్ కావాలంటే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. నా దగ్గర ఫైనల్ బాక్స్ లో ఇవన్నీ జుమ్కీస్ అండ్ హెవీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చూపిస్తా. ఫైనలీ ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. అన్ని కూడా ఇవి చాలా కాస్ట్లీ ఇయర్ రింగ్స్. నేను ఎందుకు జంప్ చేసుకున్నానో నాకు కూడా తెలియదు. ఒకటి చూస్తా, 2 కొనుక్కుంటా, దాపెట్టుకుంటా అట్లనే. ఈ ఇయర్ రింగ్స్ వావ్, నాకు చాలా ఇష్టం. ఇవి ఎంత హెవీగా ఉంటాయంటే, కానీ ఇవి పెట్టుకుంటే మనం ఏ పార్టీస్ కన్నా అందరు వాళ్ళని చూడడం తప్ప మనకే చూస్తారు. ఆల్ ఐస్ ఆన్ యూ. సో ఇవి నాకు చాలా ఇష్టం. మనం ఎప్పుడన్నా ఇంకా ఏదైనా లుక్స్ చేసినప్పుడు ఇట్లా జడ బిల్లల లాగా కూడా ఇవి పెట్టుకోవచ్చు, చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇవి ఒకటి గ్రీన్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ రెడ్ తీసుకున్నా, సేమ్ అలానే ఉంటాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ఇవి. ఒక్క నిమిషం చూపిస్తా. యా, నెక్స్ట్ ఇవి రెడ్వి. ఎందుకు ఇంత పెద్ద తీసుకుంటున్నా అని అంటున్నారా? నా ఫేస్ కొంచెం పెద్దగా ఉంటది, సో పెద్దగా పెడితే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. చిన్నగా పెట్టుకుంటే అసలు నా ఫేస్ కి కనిపించాయి. ఇవి సెకండ్ ఇయర్ రింగ్స్, అవి గ్రీన్ వి ఒకటి, ఇంకా సెకండ్ రెడ్ వి ఒకటి. ఇవి కూడా సేమ్ మనం జడబిల్ల లాగా ఎక్కడైనా ఎలా అయినా యూజ్ చేయొచ్చు. సో ఇవి. దెన్ ఇంకొకటి కూడా నా దగ్గర ఆఫ్ వైట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అంటే వైట్ ఏ డ్రెస్ పైన అయినా మ్యాచ్ అవ్వాలని ఒకటి తీసుకున్నా హెవీగా. అంటే ప్రతి డ్రెస్ మీద మనం తీసుకోలేం కాబట్టి ఇట్లా తీసుకున్నా. దీనిది ఒక స్టోన్ మా అక్క బిడ్డే గుంజేసింది. సో ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా చాలా హెవీగానే, సేమ్ ఎగ్జాక్ట్లీ మనం ఇవి కూడా దేని మీద స్టైల్ చేయొచ్చు. నెక్స్ట్ నా ఫేవరెట్ జుమ్కీస్ చూపిస్తా. ఇవి నా ఫేవరెట్ కలర్. అండ్ వీటిని నేను చాలా వెతికి తీసుకున్నా. ఇవి నేను అసలు ఎవ్వరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఇవ్వను కూడా. ఇవి నా ఫేవరెట్ జుమ్కీస్, నాకు చాలా ఇష్టం. ఇవి లైలాక్, నా ఫేవరెట్ లావెండర్ కలర్. ఇవి నాకు ఎంత ఇష్టం అంటే, ఇవి నేను 950 రూపీస్ కి తీసుకున్నా. నాకు చాలా నచ్చినాయి ఇవి. చూసిన ఒక్క సెకండ్ కి రేట్ కూడా బార్గెన్ చేయకుండా నేను ఇవి తీసుకున్నా. ఇవి నాకు అంత ఇష్టం. నెక్స్ట్ ఇంకొకటి పింక్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. పింక్ డ్రెస్సెస్, బ్లూ శారీ అట్లా వేసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తాయి. ప్లస్ గోల్డ్ కుర్తీస్ పైన కూడా మంచిగా అనిపిస్తాయి అని ఇవి తీసుకున్నా. ఇవి నాకు చాలా నచ్చినాయి. అఫ్ కోర్స్ ఊకే నచ్చినాయి అంటున్నా అంటే నాకు నచ్చితేనే కొనుక్కున్నా. సో ఇవి ఇంకొకటి. ఇంకా ఇట్లా అంటే మనం కొంచెం వేరే డిఫరెంట్ గా కనిపించాలని ఇట్లా మిర్రర్ వర్క్ ఉన్నాయి తీసుకున్నా. ఇవి కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. ఇట్లా లంగా ఉనీస్ పైన, కుర్తీస్ పైన, ఎస్పెషల్లీ కొంచెం ట్రెడిషనల్ వేస్ పైన ఇంకా ఇవి మంచిగా అనిపిస్తాయి. సో అదొకటి. దెన్ జుమ్కీస్కి వచ్చే వరకు ఈ జుమ్కీస్ ఉన్నాయి నా దగ్గర గ్రీన్. ఎందుకంటే ఇవి గ్రీన్ జుమ్కీస్ ఉన్నాయి నా దగ్గర. ఇవి కూడా నాకు ఇష్టం.
ఇంకొక జుమ్కీస్, ఇప్పుడు అన్ని జుమ్కీసే చూపిస్తాను నేను. ఇవి నేను ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ అట్లా అవుతుంది, ఇవి ఖరాబ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. బట్ నేను జుమ్కీస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ జుమ్కీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ట్రెడిషనల్ వేర్ శారీస్ దేనిపైన అయినా మనం తెలుగు వాళ్ళం అట్లా స్టైల్ చేస్తే ఇప్పుడు ఇవి ట్రెండింగ్ గా నడుస్తున్నాయి కదా, ఇలాంటి కమ్మలు కూడా నేను తీసుకున్నా. బట్ ఇవి నేను పెద్దగా వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేసిన. మా అక్కకి కాల్ చేసి చెప్పిన, తను పిక్ పెట్టింది. పెద్దగా వస్తాయి అనుకున్నా బట్ చిన్నగా వచ్చినాయి, పర్లేదు. అయినా ఇవి పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక వే అంటే ట్రెడిషనల్ క్లాసీ వైబ్స్ వస్తున్నాయి ఇవి పెట్టుకుంటే. ఇవి మీషోలో కూడా ఉన్నాయి. ఇంకా ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టిన, ఫస్ట్ టైం మీషోలో ఆర్డర్ పెట్టిన. ఇవి చాలా మంచిగా వచ్చినాయి, నాకు చాలా నచ్చినాయి. ఇవి కొంచెం యూనిక్ గా ఉన్నాయి, డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్. 200 రూపీస్, 200 to 300 బిట్వీనే ఉంది దాని ప్రైస్ రేంజ్. అండ్ ఫైనల్లీ నా దగ్గర ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒకటి ఉన్నాయి. ఇట్లా హెవీ ట్రెడిషనల్ శారీస్ పైన లక్ష్మీ దేవతయి లంగా ఉన్నీస్ పైన హెవీ ట్రెడిషనల్ శారీస్ మీద ఇవి మంచిగా ఉంటాయని ఇవి తీసుకున్నా. ఇది అమెజాన్ లో తీసుకున్నా, 600 500 సంథింగ్ ఏదో ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి చిన్న జుమ్కీస్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ సేమ్. ఎప్పుడన్నా ట్రెడిషనల్ సింపుల్ గా ఉండాలనుకున్నప్పుడు మళ్ళీ ఇంకా ఇవి జుమ్కీస్ ఉన్నాయి. ఇంతకు ముందు సెట్ చూపించిన కదా మీషోలో తీసుకున్నా అని, దానిపైన ఇయర్ రింగ్స్. ఇవైతే అస్సలు ఉండవు, ఇట్లా పెడితే ఇట్లా పడిపోతూనే ఉంటాయి, అంత వెయిటెడ్ గా ఉంటాయి ఇవి. దెన్ ఇలాంటివి ఈ మూన్ షేప్ ఉన్నాయి నా దగ్గర. ఇవి ఎందుకు తీసుకున్నానో తెలియదు, ప్యాటర్న్ నచ్చిందని తీసుకున్నా అంతే. ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టుకోలేదు, స్టైల్ చేయలేదు. ఇన్ కేస్ ఎప్పుడన్నా స్టైల్ చేయాల్సి వస్తే ఇట్లా జడబిల్లల్లాగా స్టైల్ చేద్దామని ఉంచుకున్నా నేను. అండ్ ఇవి సెట్ పైన, ఈ కమ్మలు సెట్ లేదు కానీ కమ్మలు అయితే ఉన్నాయి చిన్నవి. అండ్ ఇది కూడా ఒక చైన్, మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిండు రీసెంట్ గా. ఆ ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇది చిక్కులు పడింది, ఓకే వెళ్ళిపోయింది. ఇది కూడా చైన్ మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం ఏదైనా హ్యాపీగా తీసుకోవాలి. ఎంత ఇష్టం ఉంటే మనకు గిఫ్ట్స్ ఇస్తారు చెప్పండి. సో ఎవరైనా మనకి ఏ గిఫ్ట్ ఇచ్చినా ఉంచుకోండి ప్లీజ్, దాన్ని జడ్జ్ చేయకండి. అసలు ఇప్పటి వరకు మైక్ ఎక్కడ పెట్టి చూస్తున్నానో నాకు తెలియదు. నేను మైక్ పెట్టేసి జస్ట్ వాగుతూనే ఉన్నా. ఇన్ కేస్ మీకు కొంచెం డిస్టర్బెన్స్ అని అనిపిస్తే ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ టైం నుంచి నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇప్పుడు ఫైనల్ బాక్స్ ఒక్కటి ఉంది, ఇది ఒక్కటి చూపిస్తా. దీంట్లో అన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉన్నాయి. ఫైనల్ బాక్స్, యా దీంట్లో కూడా చాలా జ్యువెలరీ ఉన్నాయి. ఇన్ని జ్యువెలరీ అసలు నేను ఏం చేసుకుంటా, ఎప్పుడు పెట్టుకోలేదు. మా మమ్మీ చూస్తే ఒర్రుతానే ఉంటది, ఎందుకు కొంటావు అని. సో ఫస్ట్ నేను ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇవి ఆషాఢ మాసంలో జ్యువెలరీ సేల్ ఉన్నప్పుడు తీసుకున్నా సికింద్రాబాద్ లో. ఇవి కూడా నేను చాలా ఇష్టంతో తీసుకున్నా జుమ్కీస్. ఇవి ఎట్లున్నాయి అట్లానే ఉన్నాయి, ఇప్పటి వరకు ఏం చేయలేదు, దీన్ని పెట్టుకోలేదు. ఒక 2 times ఏమో పెట్టుకున్నా అంతే. ఇప్పుడు ఆక్సిడైజ్ జ్యువెలరీ చూపిస్తా నేను. అన్ని జుమ్కీస్ ఉంటాయి, కొంచెం వేరే వేరే ఉంటాయి. మా డాడీ నాకు ఎప్పుడు తిడతారు, ఇన్ని అసలు ఒక దుకాణం పెట్టుకోవే, నువ్వు ఏం చేస్తావు, అమ్ముకో ఇవి అన్నిటిని అని అంటాడు. ఎందుకు అట్లా అంటారో నాకు అర్థం కాదు. నెక్స్ట్ ఇలాంటి జుమ్కీస్ తీసుకున్నా, ఒక రీల్ షూట్ కోసం అని తీసుకున్నా. ఇవి చాలా మంచిగా ఉన్నాయి. యాక్చువల్లీ తీసుకున్నప్పుడు నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండే వీటి మీద, కానీ తర్వాత పెట్టుకుంటే చాలా ఒక మంచి లుక్ వచ్చేసింది అవి పెట్టుకుంటే. తర్వాత ఈ ఇయర్ రింగ్స్ నేను రీసెంట్ గా హోలీకి తీసుకున్నా. ఇవి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, కానీ నేను ఇంకా స్టైల్ చేయలేదు, ఎప్పుడన్నా స్టైల్ చేస్తా. ఇవి చాలా మంచిగా ఉన్నాయి, మనం నవరాత్రిస్ లో అలా చూస్తాం కదా. జస్ట్ 150 రూపీస్ కి తీసుకున్నాను నేను. ఇవి ఆన్లైన్ లో చూసి చాలా రేట్స్ ఉన్నాయి వీటి. తర్వాత మళ్ళీ ఇవి నేను మీషోలో తీసుకున్నా, 300 రూపీస్ అనుకుంటా. ఇవి బయట తీసుకుంటే నేను అడిగిన బయట రేట్ అడిగితే దీన్ని చాలా ఎక్కువ చెప్పిండ్రు, లైక్ 500-600 అట్లా చెప్పిండ్రు. సో అందుకని బెటర్ ఆప్షన్ మీషోలో పెట్టి చూద్దాం ఏమైతుంది అని అనుకున్నా. బట్ మీషోలో చాలా మంచిగా అనిపించినాయి అవి తీసుకున్నా. మా ఫ్రెండ్ గోవాకి వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఇయర్ రింగ్స్ గిఫ్ట్ చేసిండు, సో నేను అవి చూపిస్తాను మీకు. ఇవి ఫస్ట్ ఇయర్ రింగ్స్, ఇట్లా సీ షెల్స్ ఉన్నాయి వీటికి. ఇవి చాలా మంచిగా ఉన్నాయి, ఇప్పటి వరకు పెట్టుకోలేదు. దెన్ ఇట్లా వైట్ స్టోన్ హ్యాంగింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇవి కూడా చాలా బాగున్నాయి, డైలీ వేర్ కుర్తీస్ కి మంచి అనిపిస్తాయి. ఇవి ఆఫీస్ వేర్ కట్లా కూడా అన్ని మంచిగా ఉన్నాయి అంటున్నా కదా. అవును మంచిగా ఉంటేనే తీసుకున్నా కదా మరి.
మళ్ళీ ఎందుకంటున్నావు అంటున్నారా? మరి ఏం చేయాలి? అనాలి గదా! ఇగో ఇవి అప్పట్లో చాలా ట్రెండ్ అయినాయి. ఇన్ కేస్ మీరు ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇలాంటి ఇయరింగ్స్ చాలా ట్రెండింగ్‌లో ఉండే. బట్ ఇది ఇప్పుడు ఇరిగిపోయింది ఒకటి. ఇంకొకటుంది. ఆహ్, దెన్ ఇవి నేనొక 6, 7 ఇయర్స్ అయిందనుకుంటా ఈ జుమ్కీస్ తీసుకొని. ఇప్పటికి ఇట్లనే ఉన్నాయి. ఖరాబ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. బట్ ఎప్పుడు పెట్టుకోలేదు. తర్వాత ఇలాంటి ఇయరింగ్స్ అన్ని నేను అప్పట్లోనే తీసుకున్నా. అప్పుడు టిక్‌టాక్ రీల్స్ చేస్తుండే గదా! సో, అప్పుడు తీసుకున్నా. ఇవి మళ్ళీ ఇట్లా ఒక నిమిషం. ఇట్లున్నాయి ఇయరింగ్స్. దెన్ ఒక బ్రేస్లెట్ ఉంది నా దగ్గర. ఇది కూడా చాలా డేస్ అయింది తీసుకొని. ఆహ్, ఇది కూడా చాలా డేస్ అయింది తీసుకొని. అండ్ ఫైనల్లీ పార్టీ వేర్ ఇయరింగ్స్ చూపిస్తా. మీ దగ్గర ఎన్ని కమ్మలున్నాయో ఒకసారి కౌంట్ చేయండి. మన ఇంట్లల్లో గర్ల్స్ దగ్గర ఖచ్చితంగా చాలా కమ్మలుంటాయి. అసలు మనం ఎందుకు కొనుక్కుంటామో గూడా తెలవదు. ఇన్నిగనం కొనుక్కుంటాం. ఎప్పుడు పెట్టుకోము. పెట్టుకోవాలని అనిపించదు. కానీ అదేందో డబ్బాలో పెట్టుకొని మురుస్తాము. అండ్ ఇవి నాకు ఇయరింగ్స్ చాలా ఇష్టంతోని కొనుక్కున్నా. ఇవి నాకు చాలా 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 అంటే చాలా ఇష్టం. ఇవి తీసుకున్నా నేను. కొన్ని టైమ్స్ స్టైల్ చేసిన ఆఫ్‌కోర్స్. సో, ఇవి ఇప్పుడైతే ఇంకా నేనేం పెట్టుకోవట్లేదు అలాంటి. ఇదొక చైన్ ఉంది. హ్మ్. తీసుకున్నా ఇది గూడా. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండు మళ్ళీ. ఇచ్చింది. ఓకే. అండ్ ఈ జుమ్కీస్ కూడా నేను రీసెంట్ టైమ్స్‌లో లాస్ట్ ఇయర్ తీసుకున్నా. ఒక వైట్ కుర్తి మీద అని. దెన్ ఇంకా హూప్స్ ఉన్నాయి. ఇలాంటి బ్లాక్ జీన్స్ పైన బావుంటాయని తీసుకున్నా. అండ్ ఇంకొక పేర్ ఉంది నా దగ్గర ఫైనల్. ఇవి ఇలా ఉన్నాయి హ్యాంగింగ్స్. జీన్సెస్ పైన అని తీసుకున్నా. లాంగ్ టాప్స్ లేకుంటే బాడీకాన్ ఏదైనా వెస్టర్న్ డ్రెస్ మీద అని. అండ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇట్లా, ఇట్లా కూడా ఉన్నది. ఇదేందో ఇప్పటివరకు తీసుకున్నా గానీ ఇవి ఎట్లనో అనిపిస్తున్నాయి. అందుకే ఎప్పుడు పెట్టుకోలేదు. అండ్ ఇదొక్కటే ఉంది కమ్మ. నేను దేనికన్నా స్టైల్ చేయొచ్చని పెడతా ఇలాంటియి. ఎప్పుడన్నా ఒక కమ్మ ఉంటే పడేయకండి. మనం జడ బిళ్ళల్లాగా లేకుంటే జడ కిందలాగా ఎక్కడన్నా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాంటియి. సో, ఇవే నా జ్యువెల్లరీ. మీకు తక్కువున్నట్టు అనిపిస్తే సారీ. నాకివ్వే ఎక్కువ. అండ్ ఇవి నేను చాలా ఇయర్స్ నుండి దాపెట్టుకుంటున్నా. అంటే ఒక 5 ఇయర్స్ నుండి నేను ఇవన్నీ జమ చేసుకున్నా ఇయరింగ్స్. ఇవన్నీ ఎప్పుడు జమ అయినాయో నాకు గూడా తెలీదు. బట్ యాహ్! నేను తీసుకున్నా చాలా. కానీ ఇప్పటివరకు ఏవి స్టైల్ చేయలేదు. ఇన్‌కేస్ ఎప్పుడన్నా గివ్ అవేస్ పెడితే నేను అందరికి ఇచ్చేస్తా. ఎందుకంటే నేను ఇన్నిగనం ఏం జేసుకోవాలి? ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇయరింగ్స్ అంటే అవన్నీ ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. సెట్స్ కూడా నేను ఇంకొక రోజు చూపిస్తా. ఇప్పుడు చాలా టైర్డ్‌గా అయిపోయినా నేను. సో, దిస్ వాస్ ఆల్ అబౌట్ మై ఇయరింగ్స్. ఇంకా దీంట్లో గూడా ఉన్నాయి. ఇప్పుడు తీసే ఓపిక నాకు అస్సలు లేదు. నా గొంతు నొస్తుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. నా కమ్మలు ఎలా నచ్చినాయి? మీకు ఏవి నచ్చినాయో అవి కామెంట్ చేయండి. ఒకవేళ ఇన్‌కేస్ నాకు ఒక 2000 సబ్‌స్క్రైబర్స్ అయిన తర్వాత నేను గివ్ అవే చేద్దామని ట్రై చేస్తున్నా. సో, గివ్ అవేలో ప్రతి ఒక్కళ్ళకి ఒక 3 ఇయరింగ్స్ ఇచ్చేస్తాను నేను. దాంతో పాటు ఇంకా కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా రెడీ చేసి ఇస్తా. సో, యాహ్! వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో ఏది కావాలో కింద కామెంట్ చేయండి. బాయ్.